నమస్తే. ఈ టిప్స్తో పనులను గంటల్లో చేసుకునేవి నిమిషాలలో చేసుకోవచ్చండి. మొదటి యూస్ఫుల్ టిప్, పిల్లలకు పాలల్లో కలిపేది కానీ లేదా కారము, పంచదార, టీ పొడి ఇవన్నీ ఉంటాయి కదండి, ఆ బాక్సులకు మనము ఇలా ఒక టేపును వేసేసాక స్పూన్తో మనము ఏదైనా ఎక్కువగా తీసుకున్నప్పుడు అది అందులోనే పడుతుంది, కానీ బయట కింద అస్సలకే పడదండి. దీనివల్ల మనకి క్లీన్ చేసే పని అనేది తగ్గిపోవటమే కాకుండా ఇలా ఇంట్లో ఉండే వస్తువులను కూడా మనము ఆదా చేసుకోవచ్చు. వాష్రూమ్లో ఉండే టైల్స్ అనేవి ఇలా గ్యాప్లలో మురికి అనేది ఎక్కువగా పడుతుందండి. క్లీన్ చేసిన తర్వాత కూడా మురికి ఆ గ్యాప్లలో ఉండిపోతుంది కదా. ఇలా క్యాండిల్ని తీసుకొని ఆ గ్యాప్లలో మనము ఇలా అప్లై చేసామనుకోండి, ఈ క్యాండిల్ వల్ల దాంట్లో మురికి పట్టకుండా ఉంటుంది. వాటర్ కానీ సోప్ మరకలు ఎవ్వి పడ్డా కూడా అవి కిందికి జారిపోతాయి, కాబట్టి మురికి అనేది అస్సలకే పట్టదు. మనం క్లీన్ చేసినప్పుడు కూడా చాలా సులువుగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ టిప్ నచ్చితే మాత్రం ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ప్రెషర్ కుక్కర్ ఒక్కొక్కసారి విజిల్ సరిగా రానప్పుడు మనము ఇలా నిడిల్ సహాయంతో ఈ చిన్న హోల్స్లో ఇలా గ్యాప్లో మనము ఈ నిడిల్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ కానీ మనము ఉడికించుకునేవి ఏవైనా అందులో ఇరికిపోయినప్పుడు అవి ఇలా క్లీన్ అవుతాయి. వీటిని ప్రతిరోజు కాకపోయినా 1 వీక్ ఒకసారి లేదా 15 డేస్కి ఒకసారి అయినా క్లీన్ చేసుకోండి. దీనివల్ల ప్రెషర్ కుక్కర్ అనేది ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సరుకులు తీసుకున్నప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద క్యారీ బ్యాగ్స్ వస్తాయి కదండి, మనం వీటిని వేస్ట్ అని పడేసాం, కానీ ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కవర్ పైన కొద్దిగా మల్చుకొని రౌండ్ షేప్లో కానీ లేదా డబ్బా షేప్లో మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవాలి. ఈ క్యారీ బ్యాగ్లో 5 kg వరకు ఏవైనా పెట్టుకోవచ్చు, కాబట్టి మనము ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు కూరగాయలకి కానీ సరుకులకు కానీ ఇంట్లో వాటికి యూజ్ చేసుకోవచ్చు. టెంపుల్కి కానీ మనం ఇంట్లో ఇలా కొబ్బరికాయ కొట్టినప్పుడు బయట అలాగే పెట్టేసామనుకోండి, బూజు కానీ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. కొద్దిగా పారాషూట్ కొబ్బరి నూనెను ఈ కొబ్బరి చిప్పల లోపట కానీ బయట అప్లై చేసామనుకోండి, త్వరగా బూజు పట్టకుండా కలర్ అనేది మారకుండా ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఫ్రెష్గా ఉంటుంది. కొత్త సంవత్సరం వచ్చేసింది కదండి, మనము ఇలాంటి పాత క్యాలెండర్ని పడేసాం, కానీ వీటిని కూడా ఎలా యూజ్ చేసుకోవాలంటే, నేను ఇలా ముందుగానే సీజర్తో కట్ చేసుకున్న దాంట్లో పేపర్స్ ఉంటాయండి, వాటిని పూర్తిగా కట్ చేయకుండా ఇలా బయట వరకు మాత్రమే కట్ చేయండి. ఇప్పుడు ఈ స్టీల్ దాన్ని నేను ఇలా మిడిల్లోకి కట్ చేసుకున్నాక ఈ రెండిట్లో మనకు నచ్చిన విధంగా మలుచుకోవచ్చండి. దీనివల్ల మనము హోల్స్ చేయకుండానే మేకుగా తయారు చేసుకోవచ్చు. మనకి నచ్చినవి వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. వాష్రూమ్ టైల్స్ పైన హోల్స్ అనేవి అంత ఈజీగా చేయలేం కదండి. ఇలా మనము క్యాలెండర్ని కట్ చేసిన మేకుకు మనము ఇలా షాంపూ ప్యాకెట్లని కానీ ఏదైనా బాటిల్స్కి హోల్స్ ఉన్నాయనుకోండి, ఇలా పెట్టేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. మనము ఫ్రూట్స్ని ఇలా నీటితో కడిగిన తర్వాత వాటర్ అంతా కూడా అలాగే ఉండిపోతుందండి. పైన ఏదైనా ఇలా నాప్కిన్ని వేసి తర్వాత క్యాప్ను పెట్టేసుకొని ఇలా 2-3 సార్లు బాగా షేక్ చేసామనుకోండి, దాంట్లో ఉండే తడినంతా కూడా ఈ నాప్కిన్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. దీనివల్ల ఫ్రూట్స్లో తడి అనేది ఎక్కువగా ఉండదండి, ఇలా నాప్కిన్కి ఉండిపోతుంది. కాబట్టి మనము ఫ్రూట్స్ని చిన్నపిల్లలు కానీ మనం కానీ ఇలా ఈజీగా తినవచ్చు. ఏదైనా ఒక బౌల్లోకి కొన్ని వాటర్ని వేసిన తర్వాత వాషింగ్ మిషన్లో వేసే కంఫర్ట్ ఉంటుంది కదండి, మంచి సువాసన వచ్చేది ఏదైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కంఫర్ట్ని వేస్తున్నాను. దానితో పాటు కర్పూరపు బిళ్ళలను కూడా వేసి ఇలా వాటర్ అంతా షేక్ చేసిన తర్వాత మనము ఇలా స్ప్రే బాటిల్లోకి వేసుకోవాలి. మనం వేసిన కంఫర్ట్ అనేది పూర్తిగా కరిగిన తర్వాత మన ఇంట్లో బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ ఇలాంటి కర్టెన్స్ ఉంటాయి కదండి, డోర్ కర్టెన్స్ కానీ లేదా విండో కర్టెన్స్కి మనము ఇలా స్ప్రే చేసామనుకోండి, ఆ రూమ్ అంతా కూడా 24 అవర్స్ అనేది మంచి సువాసన అనేది వస్తుంది. దీంతో మీరు ఇలా విండోస్కి కూడా స్ప్రే చేసుకోవచ్చు. సంత్ర తొక్క ఉంటుంది కదండి, మనం తిన్న తర్వాత ఈ తొక్కని పడేస్తాం, కానీ ఈ తొక్కను మనము ఇలా ట్యాప్స్ పై ఉండే వాటర్ మరకలు కానీ సోప్ మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి లిక్విడ్ అవసరమే లేదండి, ఈ తొక్కతోటే మనము ఇలా బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయడం వలన వాటిపై ఉండే సోప్ మరకలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాదండి, ఇలాంటి అద్దాలు ఉంటాయి కదండి, దానిపైన కూడా మరకలు ఏవైనా ఉన్నప్పుడు ఈ తొక్కతో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఈ అద్దం అనేది మబ్బుగా కాకుండా చాలా నీట్గా కనబడుతుంది.
ఇలా క్లీన్ చేసిన తర్వాత ఒక పొడి క్లాత్తో ట్యాబ్స్ని కానీ అద్దాలను క్లీన్ చేసుకోవాలి. పడేసే వాటిని కూడా మనము ఇలా ఇంట్లోకి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ట్యాబ్లెట్ షీట్స్ని కానీ సిరప్స్ బాటిల్స్ని అన్నిటినీ ఒకే కవర్లో వేసామనుకోండి, అవి దేనికి యూజ్ చేయాలనో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా. ఇలా పెన్నుని తీసుకొని ఇది ఏ సిరపో దానికి సంబంధించింది రాసామనుకోండి, మనకి ఎప్పుడు గుర్తుండిపోతుంది. ఇలా కవర్ల పైన కానీ లేదా మనము ఇలాంటి కార్డ్బోర్డ్ బాక్స్ల పైన రాసి పెట్టుకున్నామనుకోండి, ప్రతిసారి కొనాల్సిన పని లేకుండా ఎక్స్పైర్ డేట్ అయిపోయేంత వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి ట్యాబ్లెట్ షీట్స్ని అన్నింటినీ కూడా వేస్ట్గా ఉన్న ఏదైనా ప్లాస్టిక్ బాక్స్లో వేసుకున్నామనుకోండి, అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ఏది కావాలన్నా కూడా ఈజీగా తీసుకోవడానికి వీలు ఉంటుంది. ఒక్కొక్క షీట్లో యూజ్ చేసిన తర్వాత ఖాళీ ఉంటుంది కదండి, వాటన్నిటిని కూడా కట్ చేసామనుకోండి, స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. చూసారు కదండి, ఇలా నీట్గా అన్నిటినీ ఒకే దాంట్లో పెట్టుకోవటం వలన ఏది కావాలన్నా ఈజీగా తీసుకోవచ్చు. జుట్టు ఒత్తుగా నల్లగా తెల్ల వెంట్రుకలు రాకుండా ఉండాలంటే మన ఇంట్లోనే ఇలా కొబ్బరి నూనెను తయారు చేసుకుందాం. చలికాలం కదండి, కొబ్బరి నూనె అనేది ఇలా గడ్డ కట్టిపోయినప్పుడు ఏదైనా పెంక పైన ఇలా కొబ్బరి నూనె డబ్బాను పెట్టేసామనుకోండి, అది ఇలా లిక్విడ్లా తయారవుతుంది. ఇలా ముందుగా కొబ్బరి నూనెను ఒక బౌల్లోకి వేసిన తర్వాత మందార ఆకు పువ్వులు ఉంటాయి కదండి, నేనైతే ఇక్కడ ఒక 20 వరకు ఆకులను తీసుకున్నాను. పువ్వులు మాత్రం చాలా తక్కువగా తీసుకున్నానండి. మీరు ఎన్నైనా కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిల్ని చాలా ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఎక్కువగానే తీసుకున్నాను. ఇలా ఆకులను పువ్వులను చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా మరుగుతున్న ఆయిల్లో వేసేయండి. దీంతో పాటు కరివేపాకు ఉంటుంది కదండి, 2 గుప్పెళ్ళంతా కూడా కరివేపాకును వేసుకోవాలి. చివరిగా మనము మెంతులు ఉంటాయి కదండి, ఆ మెంతులను కూడా ఇందులోనే వేసేయండి. ఈ మెంతులు అనేవి జుట్టును నల్లగా పెరగటానికి, అలాగే కరివేపాకు మందార ఆకు అనేది జుట్టు ఒత్తుగా దృఢంగా పెరగటానికి సహాయపడుతుంది. ఇవన్నీ వేసిన తర్వాత ముందుగా కొబ్బరి నూనె అనేది ఇలా మామూలు కలర్లోనే ఉంటుందండి. ఆ తర్వాత నేను ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో వేడి చేశాను. కలర్ అనేది ఇలా పూర్తిగా మారిపోతుంది. చూసారు కదండి, ఇలా కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాతనే స్టవ్ని కూడా ఆఫ్ చేసుకోవాలి. మీరు కావాలంటే దీనిని మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు. చూసారు కదండి, నేను ఒక 24 అవర్స్ పాటు బయట అలాగే ఉంచేసానండి. ఇప్పుడు ఈ కొబ్బరి నూనెను మనము ఏదైనా ఒక బాక్స్లోకి కానీ లేదా కొబ్బరి నూనె డబ్బాలోకి జాలి ద్వారా సెపరేట్ చేసుకోవాలి. ఈ కొబ్బరి నూనెను మనము ప్రతిరోజు ఇలా పెట్టుకున్నామనుకోండి, జుట్టు ఒత్తుగా దృఢంగా నల్లగా పెరుగుతుంది. 100% గ్యారంటీ. మనము ప్రతిరోజు వేసే షూస్ కానీ లేదా చెప్పులు ఉంటాయి కదండి, ఇలా దుమ్ము పట్టిపోయినప్పుడు జిడ్డుగా మారిపోయాయి అనుకోండి, మనము పాలిష్ వేయాల్సిన అవసరమే లేదండి. పారాషూట్ కొబ్బరి నూనె ఉంటుంది కదండి, దానిని తీసుకొని చేత్తో లేదా ఏదైనా ఒక పొడి క్లాత్ పైన కొద్దిగా నూనెను అప్లై చేసి ఇలా షూస్ పైన కానీ చెప్పుల పైన అప్లై చేసామనుకోండి, ఇవి షైనింగ్లోకి రావటమే కాకుండా దుమ్ము కానీ ధూళి కానీ ఎక్కడ కనిపించదండి. మనము ఇలా డబ్బులు ఖర్చు పెట్టి షూ పాలిష్ లాంటివి తీసుకునే బదులు ఇలా ఇంట్లో ఉండే ఒక్క చుక్క కొబ్బరి నూనెతో మనము కొత్త వాటిలా చెప్పులను కానీ షూస్ని మార్చుకోవచ్చు. ఇలాంటి లెదర్ క్లాత్ చెప్పులు కానీ షూస్ అయ్యాయి అనుకోండి, ఇవి ఇంకా కొత్త దానిలా నీట్గా కనిపిస్తాయి. మనము అప్పటికప్పుడు ఇలా ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఇలా ఒక్క చుక్క కొబ్బరి నూనెతో ఈ చెప్పులను షూస్ని నీట్గా క్లీన్ చేసుకొని వేసుకోవచ్చు. ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.